యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో సోది చెప్పించుకోవటం అంత అవసరమా? పిలవమన్నానా? అలాగే సార్. సోదమ్మా, ఇదిగో సోదమ్మా, దా 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 దా. ఏంటి బాబు, సోది చెప్పాలా? చెప్పాలి, కానీ ఇక్కడ కాదు. దివ్యమ్మా, హర్ష సార్. దివ్యమ్మా, ఏమేం చారుకేశ? మన అనుమానమే నిజమైందమ్మా. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా జైల్లోని విషయాలు కనుక్కున్నాను. జైలు అధికారులను మేనేజ్ చేసి నిన్న ఉదయం దేవుడయ్య జైల్లోంచి సీక్రెట్గా బయటకు వచ్చారట. అలా ఎలా వచ్చాడు? అదసలు సాధ్యమేనా? దేవుడయ్య లాంటి క్రిమినల్స్ డబ్బుకి ఆశపడే లంచగొండి అధికారులు ఉన్నంత వరకు ఈ దేవుడయ్య లాంటి క్రిమినల్స్ కి ఇవన్నీ సాధ్యమేనండి. నిన్న రాత్రి మన ఇంట్లో దూరిన దొంగ, మంగమ్మను నన్ను చేజ్ చేసిన వెహికల్ డ్రైవ్ చేసిన వ్యక్తి దేవుడయ్యేనని నాకు డౌట్గా ఉంది దివ్యమ్మా. ఖచ్చితంగా వాడే. మన పైన పగతోనే జైలు నుంచి తప్పించుకున్నాడు. మన పైన మళ్ళీ అటాక్ చేయాలని చూస్తున్నాడు. వెంటనే జడ్జి గారికి ఈ విషయం చెప్పి పోలీసుల్ని అలర్ట్ చేయమందాం. పదండి. వద్దు సార్. దేవుడయ్య ఎప్పుడు ఎలా బయట నుంచి అటాక్ చేస్తాడో తెలీదు. మనం బయటికి వెళ్ళకపోవడమే మంచిది. వాడికి భయపడి ఇంట్లో కూర్చోవాలా? చారుకేశ చెప్పేది నిజమేనండి. మనపై అటాక్ చేసే ఛాన్స్ కోసం ఆ దేవుడయ్య వెయిట్ చేస్తూ మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి అతను ఎక్కువ టైం బయట ఉండలేడు. త్వరగా జైలుకి తిరిగి వెళ్ళిపోవాలి. కాబట్టి వీలైనంత త్వరగానే ప్లాన్ చేస్తాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించామంటే లైఫ్ లాంగ్ మళ్ళీ జైలు నుంచి బయటికి రాకుండా చేయొచ్చు. అసలు ఆ దేవుడు ఎక్కడున్నాడని మనం పట్టుకుంటాం. వాడి కోసం మనం వెతకక్కర్లేదు. వాడే ఇంటికొస్తాడు. వాళ్ళ పని పట్టుకోవాలి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఉంటాం దివ్యమ్మ, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం చెప్తే వాళ్ళు వింటారా? అదే ఆలోచిస్తున్నాను చారుకేశ. పెద్దత్తయ్యతో చెప్తే కంగారు పడతారు. మావయ్య గారు మన మాట వినరు. చిన్నత్తయ్య పంతానికైనా సరే మన మాటని పెడచెవిని పెడుతుంది. ఆ ఏడుకొండల బాబాయ్ వాళ్ళు సరే సరే. అయ్యో, ఆ దేవుడయ్య నుంచి ఇప్పుడు అందరినీ ఎలా కాపాడాలి? దేవుడికి ఎక్కువ టైం లేదంటున్నారు కదా. చారుకేశ చెప్పినట్లు అందరం ఇంట్లోనే ఉంటే దేవుడయ్య వెయిట్ చేసి వెళ్ళిపోతాడేమో. వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వెళ్ళినా మళ్ళీ తిరిగి రావచ్చు. వాళ్ళకి మళ్ళీ మనం ఛాన్స్ ఇవ్వకూడదండి. ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. దానికి స్ట్రాంగ్గా ఏదైనా ప్లాన్ కావాలి. మరి మన ప్లాన్కి కూడా నాన్న వాళ్ళు ఒప్పుకోరు కదండి. ఎలాగైనా ఒప్పించాలండి. దేవుడయ్యని శాశ్వతంగా చీకట్లోకి తరిమి కొట్టాలి. మళ్ళీ వాడు మన జోలికి రాకుండా చేయాలి. ఎలా చేయాలో అందరం ఆలోచిద్దాం. ఇదిగో ఇదే ఇల్లు. చెప్పిందంతా గుర్తుంది కదా? చెప్పింది చెప్పినట్టు అక్షరం పొల్లుపోకుండా చెప్పాలి. నువ్వు చెప్పిందే చెబితే నేను సోదమ్మ ఎందుకు అవుతాను? అంటే నేను చెప్పింది ఇంట్లో చెప్పవా? నువ్వు చెప్పింది చెబుతాను, నేను చెప్పాల్సింది కూడా చెబుతాను. హలో, నా కొంప ముంచకు తల్లి. ఆ దేవుడయ్యా దేవుడు కాదు, రాక్షసుడు. తేడా వచ్చిందో నువ్వు నేను సోదులో లేకుండా పోతాం. పద.
రామ్మా. అటు కాదమ్మా, గీతకి యువతల. చెల్లెమ్మా, సిస్టర్, బోనా సిస్టర్. ఏంటండి ఏడుకొండల మావయ్య సోదమ్మని వెంట పెట్టుకొచ్చాడేంటండి? ఆయనే పెద్ద సోది, మళ్ళీ ఇంకో సోదం ఎందుకండి? మీకు ఇంకా అర్థం కాలేదా? వాళ్ళేదో ప్లాన్ చేయబోతున్నారు. చెల్లెమ్మా, తాయారు, కుమారి, రండి రండి రండి. ఏంటి నాన్నా? అల్లుడు గారేరమ్మా? పని మీద బయటికి వెళ్ళారు. చెల్లెమ్మెక్కడా? అత్తయ్య. చెల్లెమ్మా, చెల్లెమ్మా వచ్చేసింది. ఇందాక నేను చెప్పలా, నా చెల్లెలు ద గ్రేట్ భువనేశ్వరీదేవి. తనెవరన్నయ్య గారు? సోదమ్మ సిస్టర్. సోది చెప్పించుకుందామని తీసుకొచ్చాను. సోదేంటి? జరిగింది చెబుతాను తల్లి, జరిగేది చెబుతాను, జరగబోయేది కూడా చెబుతాను. అన్నీ చెప్పడానికి నువ్వేమైనా దేవతవా? ఆ దేవత పంపిన మనిషిని అనుకో తల్లి. సిస్టర్, ఈ సోదమ్మ చాలా పవర్ఫుల్. ఈవిడ చెప్పిన పనులన్నీ జరుగుతాయి. అవునదినా, అసలే మనం కష్టాల్లో ఉన్నాం. సోది చెప్పించుకుందాం. అవును సిస్టర్. ఎటారా కూసో తల్లి. పైన కాదు తల్లి, కింద నా ఎదురుగా కూసో. నేను కింద కూర్చోవాలా? నేనెవరో తెలుసా నీకు? ఆవిడకి అన్నీ తెలుసు సిస్టర్. కాసేపు అలా కూర్చోండి ప్లీజ్ సిస్టర్. చెయ్యి ఇవ్వమ్మా. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. అబ్బా, అవన్నీ ముందే చెప్పావు కదా, అసలు విషయం చెప్పు. కొన్నాళ్ల కిందట నీ పెనిమిటి చెరసాలకు పోయిండు. ఈ విషయం నేను చెప్పలేదే, సోదమ్మకి ఎలా తెలిసింది? నీ పెనిమిటికి నువ్వు రెండో భార్యవి. నేనేం చెప్పలేదు సిస్టర్. నీ సవతి మంచమెక్కినాది. అబ్బా, అదంతా ఎందుకు సోదమ్మా, అసలు విషయం చెప్పు. అబ్బు, నీ పెనిమిటి గుండె ముక్కలైనాది, ఈ ఇల్లు రెండు ముక్కలైనాది.
అందరిలో గుబులు పుడుతుంది. దిగులు దిగులుగా ఉండారు. అబ్బా అసలు విషయం చెప్పు సోదమ్మా, ఊరికే నానబెడతావు. మధ్యలో అడ్డు తగిలావంటే పక్షవాతం వచ్చి మంచాన పడతావు. మామూలుగానే నేను చూడటం కష్టం. కాలు చేయి పడిపోయి మంచాన పడ్డావంటే నా వల్ల నోరు మూసుకుని ఉండు. చూడు, ఈ మధ్య నీకు కూడా ఓ గండ వచ్చిపోయినాది. ఒక తల్లి బిడ్డ వేరుపడినారు. ముఖముఖాలు చూసుకోలేకపోతున్నారు. ఒక తల్లి శోకపడుతోంది. ఒక బిడ్డ బాధపడతాంది. అవన్నీ సరే సోదమ్మా, అసలు విషయం చెప్పు. అసలు విషయం అంటున్నాడు, ఏమై ఉంటుంది? తనేదో సౌదమ్మతో చెప్పించాలనుకుంటున్నారు. వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది దివ్యమ్మ. ఇంట్లో కలతలు పోవాలంటే కులదేవత మొక్కు చెల్లించాలి. మొక్కు బాకీ ఉంది. కులదేవత మేమెవరికి మొక్కుకోలేదే. అయినా కులదేవత ఏంటి? అది నీ పెనిమిటికి తెలుసు తల్లి. ఆ బిడ్డ తల్లి కలవాలని మొక్కుకున్నది. ఆ తల్లి మొక్కు ఇది. వెంటనే మొక్కు చెల్లించకపోతే కష్టాల పాలవుతారు. ఎప్పటికీ ఓ ఆపద పొంచి ఉన్నది. కాటు వేయాలని ఎదురు చూస్తున్నది. మొక్కు చెల్లిస్తే ఆపద తొలుగుతాది. చెల్లించకపోతే అపాయం ముంచెత్తుతాది. ముందు నీ పానమే పోతాదే తల్లి, నీ పానమే పోతాదే తల్లి. ఇది అమ్మవారి ఆన. ఇంటిల్లిపాది వెళ్ళండి, మొక్కు చెల్లించండి. ఏ ఒక్కరు తగ్గినా ఎవరి ప్రాణం దక్కదు. జాగ్రత్త. ఇంతేనమ్మా. ఇప్పుడు అందరూ కలిసి కులదేవత మొక్కు చెల్లించాలి, అంతే కదా? చెల్లిస్తాం. ఇంతకీ నీ ఫీజు ఎంతో చెప్పు. నేను డబ్బుల కోసం రాలేదు. పడమటికి పోతున్న దాన్ని పిలిచారు. అమ్మవారే ఈ తూర్పు దిక్కుకు పంపినాది. ఆపద గురించి హెచ్చరించమన్నది. అమ్మ చెప్పిన మాట చెప్పాను. ఆపై మీ ఇష్టం. రూపాయి లాభం లేకుండా ఏడుకొండలు గాని ఏ పని చేయరు. అలాంటిది పని కట్టుకుని మరీ సోదమ్మని ఇంటికి తీసుకొచ్చి సోది చెప్పించారు అంటే ఏదో మాస్టర్ ప్లాన్ వేసుంటారు దివ్యమ్మ. అందులో డౌటే ఉంది చార్కేశా. సోదమ్మను ఇంటికి తీసుకొచ్చి సోది చెప్పించడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉండి ఉంటుంది. వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది పక్కన పెడితే ఆ సోదమ్మ చెప్పింది అక్షరాల నిజం అండి. ఆవిడ అన్ని నిజాలే చెప్పింది.
ముందే ఏడుకొండల గారు ఆవిడికి అన్ని విషయాలు చెప్పేసే తీసుకొచ్చుంటారు కదా దివ్యమా. అన్నీ చెప్పినా అత్తయ్య గారి మొక్కు గురించి చెప్పే అవకాశమే లేదు. ఆ మొక్కు గురించి ఏడుకొండల బాబాయ్ గారికి కూడా తెలీదు. అంటే అమ్మ నిజంగానే మొక్కుకుందా అండి? అవునండి. ఇంట్లో కలతలన్నీ తొలగిపోతే కులదేవతకి పూజలు చేస్తానని అత్తయ్య గారు మొక్కుకున్నారు. ఆ విషయం నాతో చెప్పారు కూడా. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలని సోదమ్మ చెప్పింది. నాన్న మనల్ని పిలవడు, మనం వస్తామన్నా ఒప్పుకోరు. మరి మొక్కు చెల్లించడం ఎలాగండి? అవును దివ్యమ్మ, అంతా కలిసి వెళ్ళటం కష్టం. ప్రసాద్ సార్ ఒప్పుకోరు. ఆ, ఒకరు తలుచుకుంటే ఒప్పుకుంటారు. ఎవరండి? చిన్నత్తయ్య. ఇంట్లో కలతలు పోవాలంటే కులదేవత మొక్కు చెల్లించాలి. మొక్కు బాకీ ఉంది. వెంటనే మొక్కు చెల్లించకపోతే కష్టాల పాలవుతారు. ముందు నీ పానమే పోతాదే తల్లి. ఇది అమ్మవారి ఆన. ఇంటిల్లిపాది వెళ్ళండి, మొక్కు చెల్లించండి. ఏ ఒక్కరు తగ్గినా ఎవరి పానం దక్కదు. చిన్నత్తయ్య తలుచుకుంటే మావయ్య గారిని ఒప్పిస్తారు. ఆవిడెందుకు ఒప్పిస్తారు దివ్యమ్మ? తన ప్రాణాల కోసం చిన్నత్తయ్య ఏదైనా చేస్తుంది. కరెక్ట్ అండి. మొక్కు చెల్లించకపోతే తన ప్రాణాలకు ప్రమాదం అని సోదమ్మ చెప్పింది కదా. సో పిన్ని నాన్నకు చెబుతుంది, ఒప్పిస్తుంది. ఆ సోదం ఎవరో కానీ బా అసాధ్యురాల్లో ఉందండి. అవునండి, ఆవిడ నాకు దేవతలా కనిపించింది. ఏంటమ్మా ఇంట్లో డబ్బులు ఇస్తానంటే వద్దన్నావు? ఆ దేవుడయ్యా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తాననుకున్నావా ఏంటి? అతను చెప్పాడనో ఎక్కువ డబ్బులు ఇస్తాడనో ఇంటికి రాలేదు. ఇది అమ్మవారి ఆన కాబట్టి వచ్చాను. అందరి దగ్గర మాటలు చెప్పినట్టు నా దగ్గర చెప్పకు. ఈ 500 తీసుకుని వెళ్ళు. 500 ఏంటి, మొత్తం ఇవ్వు. సోదమ్మా సోదమ్మా అయ్యిందా క్షవరం? ఇది వచ్చేటంటి క్షవరం ఏంటి క్షవరం? ఊరికే సోది చెప్తున్నా ఏంటి? డబ్బులు ఇవ్వద్దా మరి? హలో, ఊరికే సోది చెప్పరని మాకు తెలుసండి. వద్దన్నా సరే మరి డబ్బులు ఇస్తున్నారే, విషయం ఏమిటి అని. విషయం లేదు, విశేషం లేదు. ఊరికే మధ్యలో దూరిపోతావు. నీ హద్దుల్లో నువ్వుండు. హలో, నా హద్దులో నేనున్నాను, మీ హద్దుల్లోనే మీరు లేరు, చూసుకోండి. ఉంటా. అయ్య బాబోయ్. ఇదిగో పెద్ద వచ్చాడు, నువ్వు నాతో మాట్లాడుకో. చూసాడంటే తిడతాడు. నీకు నాకు మంచిది కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే, మీరు ఎలా అంటే అలాగే. మీ మాటను ఎప్పుడు కాదన్నాను. ఇలా ఇచ్చేసేటట్టు ఏమిటి బావగారు, వాడితో మాటలేమిటి? వాడితో నాతో అసలు మాట్లాడదని చెప్తున్నాను బావగారు. అవును, సోదమ్మ వచ్చి వెళ్తోంది. ఇంట్లో ఎవరు సోది చెప్పించుకున్నారు? సిస్టర్ చెప్పించుకున్నారు బావగారు. భువనా, నువ్వు సోది చెప్పించుకున్నావా? ఏంటి ఏంటి అలా ఉన్నావు? సోదమ్మ ఒక విషయం చెప్పింది ప్రసాద్, దాని గురించి ఆలోచిస్తున్నాను. సోదమ్మ ఏం చెప్పింది? ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవాలంటే మన కులదేవతకి మొక్కు చెల్లించాలట. లేదంటే నా అందరి ప్రాణాలకి ముప్పట బావగారు. కులదేవతకి ఎవరు మొక్కుకున్నారు? సుమిత్రక్క. తను మొక్కుకుందా? కులదేవత గుడికెళ్ళి మనం చాలా కాలం అవుతుంది. పైగా సుమిత్ర మొక్కుకుందంటే తప్పకుండా మొక్కు చెల్లించుకోవాల్సిందే.
వెళ్దాం. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమా? ఏమిటి? సిస్టర్, బావగారు ఇప్పుడే వచ్చారు కదా, కాస్త ఫ్రెష్ అప్ అవనివ్వండి. తర్వాత తీరిగ్గా అన్ని విషయాలు చెప్దాం. బావగారు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. మొక్కు చెల్లించడానికి ఫ్యామిలీ అందరం వెళ్ళాలని ప్రసాద్కి చెప్పాలి కదా అన్నయ్య గారు. నన్నెందుకు ఆపేశారు? వెంటనే చెప్తే వాళ్ళు రావడానికి బావగారు ఒప్పుకోకపోవచ్చు సిస్టర్. కాస్త ఆలోచించి బావగారు ఒప్పుకునేలా చెప్దాం. ప్రసాద్ ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో.